హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ మై ఛానల్. మీ అరుణ్ బాబు. ఈరోజు వచ్చేసి హాయ్ అండి, కోడిగుడ్లు రొయ్యలు తీసుకున్నాను. కర్రీ వండుతున్నారు మా అమ్మగారు. చూడండి వీటిని ఎలా శుభ్రం చేయాలంటే వీటి చర్మం అంతా తీసేసి పేగులు తీసి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. బెండకాయ, కోడిగుడ్లు, పచ్చిరొయ్యలు కర్రీ తయారు చేస్తున్నాం. ముందుగా బండి పెట్టుకున్నాం. చేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు ఆయిల్ వేసుకొని ఎగ్ వేసుకొని అలాగే పచ్చిరొయ్యలు వేసుకొని పక్కన పెట్టుకుని పచ్చిగా బాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. అదే పచ్చి పచ్చిగా ఉంటే అసలు బాగోదు. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దగ్గరగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, బెండ, రొయ్యలు. తయారు చేసే విధానం చెప్తున్నారు చూడండి మా అమ్మగారు. ఇవి ఎగ్గు పచ్చిరొయ్యలు వేసుకొని పక్కన పెట్టుకున్నాను. చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బౌన్ కలర్ వచ్చేదాకా బాగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి. వేసి బాగా అలా శుభ్రంగా మగ్గిన తర్వాత బెండకాయ వేసుకోవాలి. బెండకాయ వేసుకుని బెండకాయ కూడా తరచుగా వాడుకుంటే ఆరోగ్యం చాలా మంచిది. అలాగే మోకాళ్ళ నొప్పులకి అన్నిటికీ కూడా చాలా 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, ఉప్పు, 1 స్పూన్ యాడ్ చేసుకుని కారం, అది కచ్చబిచ్చగా కలుపుకొని ముందుగా తీసి పెట్టుకున్నాము చింతపండుని మెత్తగా పచ్చిగా తీసుకుని అప్పుడు ఈ చింతపండు తీసిన దీంట్లో వేసుకోవాలి. ముందుగా వేసుకున్న పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు ఇందులో యాడ్ చేసుకోవాలి. అలా మరుగుతున్న బాగా బాయిల్ చేసుకోవాలి. దాంట్లో రొయ్యలు చూడండి ఎంత అద్భుతంగా కూర తయారైందో. రొయ్యలు, కోడిగుడ్లు, బెండకాయ కర్రీ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ కాంబినేషన్ ఎవరికైనా ఇష్టమో, ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.